Good morning, friends. Praise Lord. Greetings in Jesus' name. Welcome to Everyday with Jesus. ఈ రోజున మీరు ఆలోచించడానికి ఒక చిన్న విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నా. See this and every day. Gives light, gives warmth. కొన్ని సందర్భాల్లో మేఘం అడ్డొస్తుంది సూర్యుడికి, మనకి అడ్డొచ్చిన తర్వాత కాసేపు సూర్యుడికి కనిపించదు. రోజు మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే కనుక మనకున్న పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు కార్యాల కొరకు జవాబు ఎదురు చూస్తూ ఉంటాం. మన సమస్యను బట్టి చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. సమ్ ఆఫ్ ది టైమ్స్ వి డోంట్ గెట్ ఆన్సర్ ఇన్స్టెంట్లీ. ఇప్పుడు అనిపిస్తుంది సూర్యుడు కనబడట్లేదు అన్నట్టుగా, దేవుడు కనబడట్లేదా, నా ప్రార్థన వినబడట్లేదా, ఇంతమంది ప్రార్థన చేస్తామంటే ఇంతమంది ప్రార్థన ఏమైపోతుంది, దేవుడి జవాబు రావట్లేదేంటి, నా ఆలోచన, అనుమానం తప్పుగా మనకు వస్తుంది. బట్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే కనుక సూర్యుడు అక్కడే ఉంటాడు, సూర్యుడు కదలడు. కానీ మేఘము మనల్ని సూర్యుని చూడకుండా అడ్డుకుంటది. అంటే దేవుడు అక్కడే ఉంటాడు, ఆయన కదలడు. మన సమస్యలు దేవుని చూడకుండా అడ్డుకుంటున్నాయి. నేను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, అది కాసేపే. సూర్యుడిని మనం చూడకుండా మేఘాలు అడ్డుకుంటాయి, కాసేపటి తర్వాత మేఘాలు తిరిగిపోతాయి. మళ్ళీ సూర్య రశ్మిని లేదా సూర్యకిరణ మనం తాకుతాయి. వి ఫీల్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ మేఘమైన సమస్యలు నీకు దేవుని మధ్యలో ఉన్నవి దేవుడు తప్పుగా తొలగిస్తాడు. తన వేడిని, తన కృపని, తన సహాయాన్ని, తన జవాబుని మనకు తప్పగా దయచేస్తాడు. కాబట్టి భయపడవద్దని, ఆందోళన పడవద్దని. మేఘం అడ్డొచ్చి సూర్యుడు కనబడకపోతా ఉంటే సూర్యుడు లేడు అని కాదు, అది కాసేపు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మన సమస్య జవాబు రాకపోవడం లేదు అని అంటే దేవుడు లేడు అని కాదు, అది కాసేపు మాత్రమే. ఆ తర్వాత నిత్య సూర్యుడు తప్పక తన వెలుగు మనం ప్రకాశింపజేసి వెలుగులు నడిపిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాను. ఇందుకు తగినట్లుగా ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో లాస్ట్ 2 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనమైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నథింగ్ కెన్ స్టాప్ us. దేవుని కృపని ఏది అడ్డుపడలేదు, ఆయన జవాబులని అడ్డుపడలేదు, ఆయన చేసే కార్యాలని లోకంలో కానీ పరలోకంలో కానీ ఏది అడ్డుపడలేదు. సో ప్లీజ్ వి హావ్ గుడ్ కరేజ్. నిత్య సూర్యుని వెలుగు కొరకు ఎదురు చూడు. గొప్ప విజయాలతో నీ జీవితం నడిపించుకో. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.